వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బండి భగీరథ్ అరెస్ట్ అవుతాడా లేదా? ఆ అమ్మాయి మైనరా మేజరా? సో ఇవన్నీ కాసేపటికి మనం పక్కన పెడదాం. సో ఆ బాధితురాలు తల్లి, ఆ మైనర్ తల్లి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. నాకు తెలిసి ఈ ప్రెస్ నోట్‌లో చదివితే మనకి ఇప్పటి వరకు ఒక ఊహాగానాలే కావచ్చు, ఇంకొన్ని నిజమా? లేదా? అనే డిబేట్‌లే కావచ్చు. అందులో మధ్యవర్తిత్వం వహించిండ్రు. బాధితులకు సంబంధించిన ఫ్యామిలీని బండి సంజయ్‌తో కదిపారు అనేది ఒకటి వెర్షన్. రెండోది పోలీస్ స్టేషన్‌లో 5 గంటలు గడిపారు. సో, అయినా వాళ్ళకి న్యాయం జరగలేదని రెండో పాయింట్. మూడో కీలకమైన పాయింట్ ఏందంటే అమ్మాయి మైనర్ అండ్ దాంతో పాటు బండి భగీరథ్ ఆమె పైన అకృత్యాలు చేశారు. సో ఇవన్నీ కూడా నిజమా? అబద్ధమా? నిజంగా వీళ్ళు డబ్బుల కోసం చేశారా? లేదంటే ఇట్లాంటివన్నీ వార్తలొస్తున్నాయి. కానీ ఒక్కసారి ఆ తల్లి విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ఏముంది అనేది చూస్తే ఇవన్నీ డైలమాలకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనిపించింది నాకు. అందుకని ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఇప్పటి వరకు పేపర్‌లలో మనం ఆర్టికల్స్ చదివాము, న్యూస్ చదివాము. అండ్ న్యూస్ ఛానెల్స్‌లో డిబేట్‌లు విన్నాము. న్యూస్ యాంకర్స్ చదివే ప్యాకేజెస్ మనం చూసాము. కానీ ఎట్టకేలకు కేసు పెట్టిన తర్వాత అంటే మే 9వ తారీఖున కేసు రిజిస్టర్ అయిన తర్వాత మొదటిసారిగా ఒక ప్రెస్ నోట్ బాధిత కుటుంబాల తరఫు నుంచి వచ్చింది. సో, ప్రెస్ నోట్‌లో తను ఏం చెప్తుంది? ద స్టేట్మెంట్ ఈస్ బీన్ ఇష్యూడ్ బై ఏ హెల్ప్‌లెస్ మదర్ దోస్ మైనర్ డాటర్ ఈజ్ అ విక్టిమ్. ఎఫ్ఐఆర్ నంబర్ మనం చదవొద్దు అండ్ ఎఫ్ఐఆర్ నంబర్ త్రూ వెళ్ళినప్పుడు కూడా మనం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించడానికి కారణం ఏంటంటే ఇది ఫోక్సో కేసు, అమ్మాయి మైనర్. సో అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు. అందుకనే ఈ ఎఫ్ఐఆర్ నంబర్ కూడా హైడ్ చేస్తున్నా. సో అక్కడ ఎఫ్ఐఆర్ నంబర్ ఇచ్చి ఆ యాక్ట్ ఏంటి అనేది ఆమె ఫస్ట్ పాయింట్ లో చెప్పింది. సెకండ్ పాయింట్‌లో వి ఆర్ ఆర్డినరీ మిడ్ క్లాస్ ఫ్యామిలీస్. వి ఆర్ నాట్ పొలిటికల్లీ పవర్‌ఫుల్ పర్సన్స్. వి ఆర్ నాట్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్. వి ఆర్ ఎ పేరెంట్ హూ అరైజ్డ్ అవర్ డాటర్ విత్ డ్రీమ్స్, వాల్యూస్, ఎడ్యుకేషన్స్ అండ్ హోప్. సో, ఈ పాయింట్ ఎందుకు రాసుకొచ్చింది అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే అండ్ కేవలం బ్లాక్‌మెయిల్ చేయడానికి కోసం మాత్రమే హనీ ట్రాప్ అని ఒక మంచి ఒక స్వీట్ నేమ్ పెట్టి కరీంనగర్‌లో మే 8న వీళ్ళపైన ఒక కంప్లెయింట్ కూడా రిజిస్టర్ చేశారు. సో, దానికి సమాధానంగానే తన కూతుర్ని తను ఎలా పెంచింది? అండ్ దాంతో పాటు వాళ్ళివాళ విక్టిమ్స్‌గా ఎందుకు ఆగిపోవాల్సొచ్చింది అనేది సెకండ్ పాయింట్‌లో ఆ తల్లి చెప్పింది. సో, వీటన్నిటికంటే ఇప్పటి వరకు పెద్ద చర్చ జరిగింది ఏంటి అంటే, అసలకి ఈ అమ్మాయిని ఎప్పుడు బండి భగీరథ్ ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఒక పక్క బండి భగీరథే ఒప్పుకున్న సందర్భం. చాలా ఓపెన్‌గా ఆయన రాసిన కంప్లెయింట్‌లోనే అవును మేము తీర్థయాత్రకెళ్ళాం. తన ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్నాయి. మ్యారేజెస్ కూడా నేను వెళ్ళానని. కానీ ఆ రాసిన దాంట్లో మొయినాబాద్ ఫార్మ్ హౌస్ గురించి ఎక్కడా లేదు. కానీ ఈ బాధిత మహిళ రాసిన దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మెన్షన్ చేసింది విత్ డేట్, విత్ ప్లేస్. సో, అదే పాయింట్‌ని ఇక్కడ ఆమె రాసుకొనొచ్చింది. యాస్ ఎ మదర్ నో వర్డ్స్ క్యాన్ కేర్‌ఫుల్లీ డిస్క్రైబ్ ద పెయిన్ ఆఫ్ హర్ హియరింగ్ మై డాటర్ నరేటింగ్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ వెన్ 31st December 2025 and early hours of 1st January 2026 at Moinabad. మై డాటర్ డిస్క్లోజ్డ్ షీ వాజ్. సో, తన కూతురు తన అమ్మతో ఏం చెప్పింది అనే వర్డ్‌ని ఫోర్త్ పాయింట్‌లో తను చెప్పింది. సో, ఆ రోజు మొయినాబాద్ ఫార్మ్ హౌస్ 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫార్మ్ హౌస్‌కి వెళ్ళడం అండ్ జనవరి 1 రోజు ఆ అమ్మాయి పైన అసభ్యంగా బండి భగీరథ్ ప్రవర్తించడం. సో, దానికి సంబంధించిన బాధను తన తల్లితో పంచుకుంది వాళ్ళ డాటర్ అనేది వాళ్ళ మదర్ మెన్షన్ చేసిన పరిస్థితి. అంటే ఆ రోజు మైనర్ బాలిక పైన అఘాయిత్యం చేశారు. సో, కూల్ డ్రింక్ తాగించడం మాత్రమే కాదు, మద్యం కూడా తాగాలి అని ఒత్తిడి పెంచి తన పైన తనతో మద్యం తాగించడం, తను కాన్షియస్‌లో లేనప్పుడు తన పైన అఘాయిత్యం జరిగింది అని మదర్ ఒప్పుకుంటూ ఫోర్త్ పాయింట్ తన ప్రెస్ నోట్‌లో రిలీజ్ చేసింది. సో, దీంతో పాటు ఆ! సో, ఎప్పుడు వాళ్ళకి కంప్లెయింట్ రిజిస్టర్ అయింది అండ్ దాంతో పాటు వాళ్ళ పైన కంప్లెయింట్ పెట్టడం, వీళ్ళు వాళ్ళ పైన పెట్టడం ఇవంతా కూడా జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ కంటే ముందు ఒక వ్యక్తి మధ్యవర్తిత్వం చేశాడు. ఇటు బాధిత కుటుంబాలకి, అటు బండి సంజయ్‌కి. సో, అట్లా మధ్యవర్తిత్వం చేసి ఆ బాధిత కుటుంబాన్ని సుచిత్ర నుంచి కరీంనగర్ బండి సంజయ్‌ని కలిసే వరకు తీసుకొచ్చాడు. సో, బండి సంజయ్ ఇంట్లో జరిగిన ఆ చర్చలో లేదంటే ఆ మధ్యవర్తిత్వం ఫ్యామిలీని బెదిరించారు.
అనేది కూడా నెక్స్ట్ డే నుంచే వార్తలు వినిపించిన పరిస్థితి. అందులో వాస్తవం ఎంత అంటే అది ముమ్మాటికే వాస్తవం అనేటట్టు ఈ ప్రెస్ నోట్‌లో 8థ్ పాయింట్ ఎవరైనా చూడాలి అని అనుకుంటే కూడా ఆ 8థ్ పాయింట్ ఓపెన్ చేస్తే తెలుస్తది. ఏప్రిల్ 22లా ఆ సో కాల్డ్ పర్సన్ వాళ్ళ ఇంటికొచ్చాడట. వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. దెన్ ఆఫ్టర్ 23rd ఏప్రిల్ 2026 వి మెట్ శ్రీ బండి సంజయ్ కుమార్, హానరబుల్ మినిస్టర్ స్టేట్ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో కలవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళారు బాధిత కుటుంబాలు. సో ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఉండడం, లేదంటే ఇట్లాంటి ఇష్యూస్‌కి ఏదో ఒక ధైర్యం చెప్తారు అని అనుకున్నారు. కానీ అక్కడ దానికి భిన్నమైన పరిస్థితులున్నాయి. సో ఆ భిన్నమైన పరిస్థితులు కూడా ఆ మదర్ చెప్పుకొనొచ్చింది. ఇన్‌స్టెడ్ ఆఫ్ వి ఆర్ రిటర్న్డ్ హోమ్ విత్ ఎ ఫియర్ ఇన్ అవర్ హార్ట్స్, సర్టెన్ స్టేట్మెంట్ మేడ్ బై రిగార్డింగ్ పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్సెస్, సపోర్టర్స్ అండ్ కాన్సిక్వెంట్ పీపుల్ హూ ఆర్ ట్రబుల్ దేర్ ఫ్యామిలీ డీప్‌లీ డిస్టర్బ్డ్ అట. సో అక్కడికెళ్ళేసి వచ్చిన తర్వాత పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ చూపియడం, ఆ తర్వాత ఆ ఫ్యామిలీని బెదిరించడం. సో వీటన్నిటి పరిస్థితులు ఆలోచించి కొన్ని రోజులు భయం గుప్పెట్లో బ్రతికిన తర్వాత ఇది ఎప్పుడైంది? ఏప్రిల్ 23 రోజయింది. ఆ తర్వాత అన్నీ ఆలోచించి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఇది అసలైన యాక్షన్ స్టార్ట్ అయిన డేట్. అది ఎప్పుడు? 9థ్ మే. సో దానికంటే ముందే ఇంకొక జీరో ఎఫ్ఐఆర్ కోసం వెళ్ళిండ్రట. 8th 5th 2026 ఆఫ్టర్ హజాల్టింగ్ ఆల్ ఎమోషన్స్ స్ట్రెంగ్త్ లెఫ్ట్ విత్ అస్ అవర్ ఫ్యామిలీ అప్రోచ్డ్ పేట్ బషీర్బాగ్ పోలీస్ సీకింగ్ ఎ లాఫుల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పోక్సో యాక్ట్. సో పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత ఏమైంది? అక్కడ ఎఫ్ఐఆర్ చేశారా? లేదా? అనే దానిపైన సెక్షన్స్ పైన కూడా మనందరికీ తెలిసిన ఎపిసోడే. అదేంటి? దాదాపు ఆమెని అక్కడే 5 గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. అండ్ ఆమె చెప్పే బాధిత మైనర్ బాలికకు సంబంధించిన తల్లి చెప్పే వాటిని నిజమా? కాదా? అని నిర్ధారించుకోవడానికా? లేదంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికా? లేదంటే ఈ ఇష్యూ కరీంనగర్ వరకు చేర్చేయించడానికా? సంథింగ్ ఏదో ఒక ప్లాన్ అయితే అక్కడ పోలీస్ స్టేషన్ వేదికగా జరిగింది అని మహిళా సంఘాల ఆరోపణలు. అందుకనే అక్కడే ఎళ్లి వాళ్ళు ఆహ్, దీక్షలు చేస్తున్నారు. అక్కడెళ్లి ప్రొటెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. మెరుపు దాడులు చేస్తున్నారు. ఎన్ని చేయాలో అన్ని ఆ కార్యక్రమాలు అక్కడ కంటిన్యూ అయితున్నాయి. స్టిల్ ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి కూడా మహిళా సంఘాలు అక్కడ నిరసన కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే అక్కడ 5 గంటల పాటు బాధిత తల్లిని కూర్చోబెట్టడం, తన దగ్గర ఉండే ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు కలెక్ట్ చేసుకున్నారట. కలెక్ట్ చేసుకున్న తర్వాత కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే సెషన్స్ మాత్రమే పెట్టి వదిలేశారు అనేది తన ప్రధాన ఆరోపణ. ఆరోపణ కాదు, అది వాస్తవం. అందుకనే సీఎం ఆదేశాల తర్వాత పీఎం మోడీ వచ్చిన నెక్స్ట్ డేనే ఈ కేసు పైన ముఖ్యమంత్రి ఆరా తీయడం, తర్వాత ఆదేశాలు ఇవ్వడం, ఆ కేసు సీరియస్‌నెస్ ఏంటి అని తెలుసుకోవడం, ఆ తర్వాత రంగంలోకి డీజీపీ స్థాయి అధికారి దిగడం, ఆ తర్వాత సెషన్స్ కఠినంగా పెట్టడం. ఈ ఎపిసోడ్ అంతా కూడా మీకు అందరికి తెలిసిందే, చూసింది. సో దాన్ని కూడా 9th పాయింట్‌లో తను మెన్షన్ చేయడం జరిగింది. సో డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ వి లేటర్ డిస్కవర్డ్ దట్ ద ఎఫ్ఐఆర్ నంబర్, నేను చెప్పలేను ఎఫ్ఐఆర్ నంబర్ బికాస్ ఈ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఎఫ్ఐఆర్‌కి సంబంధించి కూడా ఒక బాధిత కుటుంబం పైన ఎలిగేషనే కావచ్చు, రియల్ కంప్లెయింట్ అనేది పోలీసులే నిజం బయట పెట్టాల్సిన పరిస్థితి. సో ఈ ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళకి ఎప్పుడు అందింది? వీళ్ళు ఆల్రెడీ ఎళ్లి అక్కడ కంప్లెయింట్ పెట్టిన నెక్స్ట్ డే వీళ్ళకి తెలిసింది. ఆహా! మా పైన కూడా ఆల్రెడీ నిన్న రాత్రి ఒక కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదయింది. సో ఆ కేసులో ఏం రాసుకొచ్చారు అనేది ఎఫ్ఐఆర్ కాపీ అందేవరకు కూడా ఈ బాధిత కుటుంబాలకు తెలీదట. సో అదే తను విత్ ఎఫ్ఐఆర్ నంబర్ కూడా పాయింట్ 10లో ఇక్కడ రాసుకొచ్చింది. తర్వాత ఈ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత సీఎం ఆదేశాల తర్వాత ఇప్పుడు ఒక కొత్త వాదన అనే కంటే ఒక కొత్త ఎపిసోడ్ తెరపైకి తీసుకొనొచ్చారు. సో ఫస్ట్‌గా బండి భగీరథ్ కేసుని డైల్యూట్ చేయడానికి పీఎం మోడీ ఒక సభ ఒక రోజుకి పనికొచ్చింది. ఆ తర్వాత ఆదేశాలు జారీ చేసిన తర్వాత రాజకీయాల కోసం మాత్రమే తన ఫ్యామిలీని బయటికి లాగుతున్నారని ఇంకొక ఎపిసోడ్ బయటకొచ్చింది. సో ఇప్పుడు మూడోది ఏంటిదంటే అమ్మాయి అసలు మైనర్ కానే కాదు. ఆ అమ్మాయి మేజర్. అంటే మేజర్ అయితే ఇట్లాంటి వ్యవహారం చేయొచ్చని చెప్పుకుంటున్నారా? లేదంటే దీన్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారా? తెలీదు. యాక్చువల్‌గా ఫోక్సో పెట్టిన తర్వాతనే ఈ కేసుకి సంబంధించి ఫస్ట్ అరెస్ట్‌లుంటాయి. కానీ ఇక్కడ స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రివిలేజ్‌లో భాగంగా సో ఇప్పటివరకు బండి భగీరథ్ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. సో సాక్షుల్ని ఎంతవరకు ప్రభావితం చేస్తున్నారు అనే దానిపైన కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు ఒక థర్డ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిందంటే అమ్మాయి మైనర్ కాదు అని. సో అమ్మాయి మైనర్ కాదు అనే దానికి తల్లి కంటే పెద్ద సాక్ష్యం ఎవరుంటది? టెక్నికల్ ఇష్యూస్ అంట, ఏజ్ అంట, దాని వల్ల కూడా సతాయిస్తున్నారట. సో దానికి సంబంధించి కూడా ఒక 14th పాయింట్‌లో రాసుకొనొచ్చింది. వి ఆర్ ఆల్సో డీప్లీ హర్టింగ్ బై రిపీటింగ్ అటెంప్ట్స్ టు డైవర్ట్ ద అటెన్షన్ టువర్డ్స్ ద టెక్నికల్ డిస్ప్యూట్ రిలేటెడ్ టు ద ఏజ్ డాక్యుమెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ దానికి సంబంధించి
ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే పోక్సో యాక్ట్ వర్తించకుండా ఉండాలని మాత్రమే శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు అనే దానికి కూడా 14th పాయింట్‌లో తను రాసుకొనొచ్చింది. సో, ఇట్లా ఎండ్ ఆఫ్ ద పాయింట్ తను ఏం చెప్పాలనుకుంటుంది అనంటే, న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. ఈ కేసు తేలే వరకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలి. సో, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అండ్ భయం గుప్పిట్లో మేము బ్రతుకుతున్నాం. సో, తన కూతురు పరిస్థితులు బాలేదు. ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. సో, తన కూతురుతో పాటు తమకు కూడా రక్షణ కల్పించండి అంటూ విజ్ఞప్తి చేస్తూ అండ్ ఏదైతే ఊహాగానాలు వస్తున్నాయో డబ్బుల కోసమని, లేదంటే మధ్యవర్తిత్వం సంబంధించి కావచ్చు, ఇంకోటి. సో, వాటినన్నిటి కూడా నిజం ఏది? అబద్ధం ఏది? అసలు ఈమె ఏం చెప్పాలనుకుంటుంది? ఎఫ్ఐఆర్ కాపీలో ఏం చెప్పింది? ఎఫ్ఐఆర్ గురించి ఏం తెలిసింది? అనే అంతా కూడా ఒక 18 పాయింట్స్‌లో ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అండ్ ఇక్కడ కూడా మదర్ ఆఫ్ ఎ మైనర్ విక్టిమ్, చైల్డ్ విక్టిమ్ అనేది పెట్టింది. సో, ఇదనమాట ఫోక్సో కేసుల మరి బండి భగీరథ్ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటివరకు మనం బండి భగీరథ్‌కి శిక్ష పడతదా? జైలుకెళ్తాడా? కేసు నుంచి తప్పించుకుంటాడా? ముందస్తు బెయిల్ గురించి అప్లై చేసుకున్నాడు కాబట్టి భయంతో ఉన్నాడా? బండి సంజయ్ పరిస్థితి ఏంది? ఆల్రెడీ కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది కాబట్టి బండి ఔట్ అవ్వబోతున్నాడా? సో, దానికోసం ఇదంతా స్కెచ్ చేస్తున్నారు. ఇట్లాంటి టాపిక్స్ అన్నీ మనం ఆల్రెడీ చూస్తున్నాం, వింటున్నాం. కానీ ఇప్పుడు కేవలం బండి భగీరథ్ మాత్రమే కాదు. ఫోక్సోకి సంబంధించిన దాంట్లో ఇష్యూ డైల్యూట్ చేయాలనుకున్నా, లేదంటే ఇట్లాంటి మధ్యవర్తిత్వం వ్యవహరించిన వాళ్ళ పైన కూడా ఫోక్సో యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయితది. వాళ్ళు కూడా ఫోక్సో యాక్ట్‌లో భాగంగా శిక్షార్హులే. ఇన్ కేస్ ఈ బాధిత మహిళ ఏదైతే పాయింట్ 89లో ఒక మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి గురించి చెప్తూ వచ్చిందో, సేమ్ ఇదే పోలీసుల దగ్గర స్టేట్మెంట్‌లో కూడా ఉంది. ఇన్ కేస్ దీనికి సంబంధించిన ఎవిడెన్స్ గనక ఆ మహిళ సబ్మిట్ చేయడం లో సక్సెస్ అయినా, లేదంటే అధికారులు అది వినడం, లేదంటే నిజం ఇది సరైన ఎవిడెన్స్ అని అనుకున్నా, సో, ఆ మధ్యవర్తిత్వం వహించిన వారికి అండ్ బండి సంజయ్‌కి కూడా శిక్ష పడే అవకాశం ఉంది అనైతే వినిపిస్తుంది. చూడాలి బండి సంజయ్ కొడుకు కేసులో బండి కూడా ఇరికే అవకాశం ఉంటదా? లేదంటే మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తికి కూడా ఇట్లాంటి పనులు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే కోర్టు శిక్ష వేస్తదా అనేది.